హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ దివ్య ఫిజియన్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది కదా, మేమైతే ఫస్ట్ మెహందీస్ అయితే పెట్టుకుంటున్నాము. మెహందీస్ అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచి బయట అంతా తుడుచుకొని, ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకొని, ముగ్గులన్నీ వేసుకొని, దేవుడికి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకుందామని ప్రిపేర్ అయ్యాము. ఫస్ట్ ఇల్లు శుభ్రాలన్నీ అయిపోయి బయట అన్నీ కడిగేసుకొని ముగ్గులు అవి వేసుకున్నాము. అగోని ముగ్గులు అయితే చూడండి, ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏదో సింపుల్ అండ్ ఈజీగా పూజ అయితే చేసుకున్నాము. తర్వాత గుమ్మాలకి అవి పసుపులు రాసుకొని, గుమ్మాలు ముగ్గులు అవి పెట్టుకొని, బయట వరండా అంతా ముగ్గులు పెట్టుకొని, తర్వాత ఏమో బ్యాక్ డ్రాప్ అది మేమైతే వరలక్ష్మి వ్రతంకి అయితే డెకరేషన్ అనేది చేసుకుంటున్నాము. బ్యాక్ డ్రాప్ అనేది పూర్ణ మార్కెట్లో తీసుకున్నాం. బ్యాక్ డ్రాప్ కాస్ట్ 250 చెప్పారు, బట్ మేము 199 అయితే తీసుకున్నాం ఆఫర్ లో. పూర్ణ మార్కెట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి కొనుక్కోండి. ఫస్ట్ బ్యాక్ డ్రాప్ అనేది మాకు కిటికీ అనేది ఉంటుంది. ఆ కిటికీ అలాగా చేసి తర్వాత పైన అలా మామిడాకు అనేది డెకరేషన్ అయితే బాగుంటుంది. బ్యాక్ డ్రాప్ ఉంటే దాని అందమే వేరే ఉంటుంది. తర్వాత సింపుల్ ఈజీగా బంతి పూలు కూడా తీసుకున్నాం చేసుకోవచ్చు. బంతి పూలు ముందు ఫెస్టివల్ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ పనిచేస్తాయి. ఎలాంటి బ్యాక్ డ్రాప్ ఇన్స్టాగ్రామ్ ఓన్లీ దేవుడు అవి ఉండేవైతే అలా అవ్వదు. ఓన్లీ ఆ పండుగకి పెట్టుకోవడం. నా పూజ చూస్తే మీకు నిజంగా అమ్మవారు కనిపించినట్టు ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. తర్వాత అయితే ప్లాస్టిక్ అవి అయితే ఇలా డెకరేట్ చేసి అగోండి డెకరేషన్ అయితే అగోండి చూడండి. డెకరేషన్ ఎంత సింపుల్ అండ్ ఈజీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్ లో 2 రకాల దాంట్లో కొనుక్కోండి. ఎల్లో అండ్ రెడ్ ఒకటి, ఎల్లో అండ్ ఆరెంజ్ ఒకటి. 2 దండల వల్ల ఇంకా అందం వచ్చింది. మెయిన్ వైబ్ ఏంటంటే మామిడాకులు ఉండాలి. పండగ అంటేనే మామిడాకులు చూడగానే ఆ వైబ్ వస్తుంది మనకు. మాకు మామిడాకులు చెట్లు అవి ఉన్నాయి. మాకు అవేం కొనాల్సిన రాకండి. బొట్లు అవి అయితే పెట్టుకుంటున్నాం దేవుడి వల్ల. బొట్లు మొత్తం అన్నీ చేసిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను. ఇంకేమేమి ఎలాగ అలంకరించుకోవాలో అన్నీ ఉంటాయి వీడియోలో అనేది చూడండి. దీపం పెట్టాను ఫస్ట్ అయితే, అగరబత్తులు పెట్టి మీద ప్రసాదాలు అన్నీ సర్దుకున్నాను మెల్లిగా. గాబరా పడలేదు, ప్రశాంతం కూర్చొని చేసుకున్నాను పూజ అయితే. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. దండది అయితే మా దగ్గర పువ్వులు ఉంటాయి కదా, మమ్మీతో అయితే కట్టించాను పువ్వులు. వాళ్ళకి అంటే దేవుడి ఫోటో కల మెల్లో వేసాను. ఆ కాగడాల చెట్టు మా చెట్టు పువ్వులే అవి అయితే. తర్వాత ఫ్రూట్స్ అయితే మమ్మీ తెచ్చింది. అన్ని రకాల ఫ్రూట్స్ అయితే అడిగితే మమ్మీ అయితే బాగానే అడిగి తెస్తారు. మనమే కొంటే డబుల్ రేట్లు కొనవలసి వస్తుంది. అందుకే మమ్మీతో తెప్పించాను. అట్టుపళ్ళు అవి అన్ని పూజకు కావాల్సినవన్నీ నేను కొనుక్కున్నాను. మిగతావన్నీ పేట అనేది చాలా ఇంపార్టెంట్. నాకు చాలా నచ్చి పేట అయితే కొనుక్కున్నాను. ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. అంటే వెండి కూడా పనికిరాదు, అంత అందంగా ఉంది పేట అయితే. దేవుడికి అయితే బంగారం నా ఉంటాయి కదా, నా బంగారంవి కొత్తవి ఏమి కొనుక్కోలేదు. పాతవి పాలల్లో నీళ్ళల్లో 3 సార్లు ముంచి తీసి దేవుడికి అనేది మనం పెట్టుకోవచ్చు అంట. అది కొత్తగా అవుతుంది అంట అప్పుడైతే. అలా చేసిన తర్వాత దాంట్లో ఇవన్నీ సర్దుకున్నాము. మిగతా ప్రాసెస్ కూడా ఉంటుంది చూడండి. అలా చేసాము. అది అవ్వకపోయినా ఎలాగో ట్రై చేసి పెట్టాం. మిగతా అయితే బౌల్లో పెట్టాను. బ్రాస్లైట్ ఉంగరాలన్నీ అదిగోండి. ఇంకా డబ్బులు కూడా పెట్టుకున్నాం. నోట్ అయితే డబ్బులు పెట్టుకుని మిగతా ప్రసాదాలు ఇవన్నీ కూడా సర్దాను. అదిగోండి సర్దుకున్నాను. ప్రసాదాలు, శనగలు, బూర్లు, ఫ్రూట్స్ అన్ని రకాలు, పరవన్నం 4 రకాలు అయితే ప్రసాదాలు అయితే పెట్టాము. పరవన్నం, శనగలు 4 కదా 5 రకాలు. బొబ్బరి పప్పుతో చేసిన పాయసం, బూర్లు, శనగలు, పరవన్నం, పులిహోర, ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాము. తర్వాత ముగ్గురికి అయితే తాంబూలం అనేది ఇచ్చాను. ముగ్గురికి జాకెట్ ముక్కలు, గాజులు, ఇంకేమిస్తారు అవి ఆరెంజ్ ఫ్రూట్ అవి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మా దేవుడి అలంకరణ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. అలా తాంబూలాలు అయితే సర్దుకుంటున్నాను కూర్చొని. అలా అమ్మవారి అనేది వీడియో తీసిన వ్యక్తి ఎవరంటే నా బెస్ట్ ఫ్రెండ్ చాలా. అగోని మా ఆయన అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు. లేటెస్ట్ బాబుని చూసుకున్నాడు. లేకపోతే ఇవన్నీ మేము చేయలేము. ఎందుకంటే బాబుని చూసుకోబట్టి ఇవన్నీ చేయగలిగాము. మెయిన్ కష్టపడింది కూడా మా ఆయన కూడా. మా ఫ్రెండ్ అయితే ఇంకా కష్టపడింది. ఐ లవ్ యూ సో మచ్ టు మై ఫ్రెండ్. కొబ్బరికాయ కొడుతున్నాడు అన్నయ్య. నేనేం పెద్ద యాక్టర్లా చూడండి పక్కన ఎలా నించున్నాను. నా చీర ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానని అన్నారు. కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తాంబూలం ఫస్ట్ అయితే మా అక్కకి ఇచ్చేసాను నేను. అక్క వెళ్ళిపోయిన తర్వాత మిగతా 2 తాంబూలాలే ఉన్నాయి అనుకోకండి, ముగ్గురికి అయితే ఇచ్చాను. కొబ్బరికాయలు సర్ది బొట్లు పెట్టమని చెప్తున్నాను మా హస్బెండ్కి అయితే. సరే అని చెప్పి నేను చెప్పినట్టే బొట్లు పెట్టారు. ఫస్ట్ మా హస్బెండ్ స్నానం చేసి రాగానే నేను దేవుడు బొట్టు పెట్టాను. బొట్టు పెట్టిన తర్వాత అయితే పూజకు మెయిన్ కంకణాలు అనేవి కట్టుకోవాలి కదా. పసుపు రాసి 3 టిప్పులు అయితే తిప్పి తాడుకి మామిడాకు పువ్వు అనేది కట్టుకొని మన చేతికి అయితే కడతారు. మా హస్బెండ్ నాకు కట్టారు, నేను మా హస్బెండ్కి కట్టాను. తర్వాత అయితే మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసాను. అన్నీ మెల్లిగా అక్షింతలే అంటున్నారు కొంతమంది అయితే.
వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలుస్తుందిలే. అక్షంతలు అయితే అదే కాలు మొక్కుతున్నాను కదా, మంచి పని అయితే అయ్యింది. నేను అనేది మా హస్బెండ్ అలాంటి వాటిలో మొహమాటం ఉండదు, కాలుకి దండం పెట్టుకుంటాను, అలాంటివి పర్లేదు. వెనకాల మా దివిష హ్యాపీనెస్ చూడండి, నవ్వేసుకొని ముసిపోతుంది వాళ్ళ డాడీ చేతికి తాడు కడుతుంటే. మామూలు హ్యాపీనెస్ కదా చూడండి, అది ఎలా నవ్వుతుందో. సాయిగాడు అయితే పాపం టీవీ చూసుకున్నాడు, గోలాడు. కానీ బాగా కాంప్రమైజ్ అయ్యాడు, బాగానే ఉన్నాడు సైలెంట్గానే. కాసేపు అయిన పాపం మాటలకి ఏడ్చాడు, పులిహార అది తెప్పించాను. తర్వాత అయితే అది కూడా కంకణాలు అయితే కడతాం. మా దివిష అయితే వాళ్ళ డాడీని అస్సలు వదలదు, ఎవరు లేకపోతే వాళ్ళే కావాలని అంటుంది. అదిగోండి కంకణం అయితే కట్టాను. ఒక కాల్కి అయితే బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుంటాను మా హస్బెండ్ అయితే. చూడండి బ్లెస్సింగ్స్ ఎలా తీసుకుంటాను. కాల్ మీద పడు అంటున్నారు మా ఊళ్ళందరూ. పడ్డాను, అందరూ కాల్కి అయితే దండం పెట్టుకున్నాను. కాల్కి దండం పెట్టేసుకోవాలంటే మా హస్బెండ్ నవ్వు అయిపోయింది అక్కడైతే పడ్డాను. అది మా దివిష అయితే ఇంకా అందరు బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. అదిగోండి మా దివిష అయితే అందరు బ్లెస్సింగ్స్ చాలా బాగా తీసుకుంటుంది. చూడండి అలా కూర్చొని ఉండిపోయింది. తర్వాత అందరూ చాలా మంది ఇచ్చాం బ్లెస్సింగ్స్ అని. మా అందరూ అక్షింతలు అయితే గుర్రం మీద వేయమని చెప్తుంది. అదిగోండి మా అత్త, మా చిన్నత్త, తను కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చింది మా దివిషకి. అలాగా తను ముద్దులాడుతుంది, హ్యాపీగా అయిపోయింది పూజ అనేది. మా నెల ఎలా ఉందో లాస్ట్ హారతి ఇచ్చేసి ముగించాను పూజ అనేది. చూడండి అందరూ హారతి తీసుకొని అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా మొక్కుకుంటున్నాను. ఎప్పుడు ఇలానే హ్యాపీగా నవ్వుతూ లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హారతి అయితే తీస్తున్నాను. తర్వాత అయితే అందరికీ హారతి, దేవుడు మొత్తం హారతి ఇచ్చినాను. మా ఇంట్లో అందరికీ హారతి ఇచ్చేసాను. తర్వాత మా దివిష, తర్వాత ఫోటోగ్రాఫర్ అందరూ తీసుకుంటున్నారు. హెయిర్ అయితే బాగా ఊడిపోతుంది నాకైతే. మంచి టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. మా పూజ అయితే అలా చేసుకున్నాము. నేను దండం పెట్టేసుకున్నాను హ్యాపీగా. మంచి మూమెంట్ ఏంటంటే నైట్ అయితే మా దివిష కోన్ పెట్టడం నా సరదా తీరిపోయింది. కోన్ ఇలా పెడితే కాల్ పట్టుకెళ్ళి ఎక్కడో రాసింది. రాత్రి 2 అయిపోయింది అక్కడే టైం.